సినిమాల్లో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా హీరోలు అంటూ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో ట్రెండ్ జోరుగా నడుస్తుంది. ఇదే ట్రెండ్ రాజకీయాల్లోనూ మొదలైంది. పాన్ ఇండియా పొలిటీషియన్ అని, పాన్ ఇండియా సీఎం అని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాన్ ఇండియా సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన చామల పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌తో ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాన్ ఇండియా సీఎం అయ్యారంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. కొంతమంది సీఎంలు అవినీతి చేసి అందరికీ తెలిసారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అందరికీ తెలిసారంటూ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చేసి తెలంగాణలోని రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని ఆరోపించారు. దోచుకొని, దాచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే అందులో 12,000 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ పిచ్చి మాటలు చూస్తుంటే అతన్ని భయం వెంటాడుతుందని అర్థమవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ సర్కార్లాగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. 56 కోట్ల బదిలీ చేసింది వాస్తవమని, ఒక్కసారి అవినీతి లేదని, రూపాయి కూడా ట్రాన్స్ఫర్ జరగలేదని, మరోసారి అరవింద్ కుమార్‌కి డబ్బులు విడుదల చేయమని తానే చెప్పినట్లు, ఓసారి తనకేం సంబంధం లేదని మరోసారి, ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్‌ని విమర్శించారు. కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారని కిరణ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ కేసులో కేటీఆర్ నిర్దోషి కావాలని కోరుకుంటున్నామని, కానీ ఆయన తప్పు చేసినట్లు తేలిందంటూ చమత్కరించారు కిరణ్ కుమార్ రెడ్డి.